जोहार వైఎస్ఆర్, 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 जोहार जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. ఫోన్ చేయలేదు जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. డెబ్బై 75వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చేసినటువంటి ఎనలేని సేవలు మర్చిపోలేదు. ఎందుకంటే వారు ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో వారు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో వారు కలిసి వారికి ఉన్నటువంటి ఎవరెవరైతే వాళ్ళకు ఉన్న కష్టాలన్నీ వాళ్ళకి చెప్పుకున్న కష్టాలన్నీ వారు ఒక ఫ్రేమ్వర్క్గా తయారు చేసుకొని ఆ కష్టాలనే వారు ఆ రోజు మన సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి వాళ్ళు ఉపశమనం పొందలేక, అంత డబ్బు భారం వాళ్ళు మోయలేక మాకు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఇప్పించాలని చెప్పేసి ఆ రోజు ఆ తల్లులు కోరుకున్న విధంగానే ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి పేద మహిళ కావచ్చు, పేద ఇంటి వారికి ఎవరికున్నా కూడా ఎటువంటి క్యాన్సర్ లాంటి సంబంధిత వాళ్ళకు వ్యాధులు ఉన్నా కూడా పైసా ఖర్చు లేకుండా అప్పట్లోనే 2 లక్షల రూపాయలతోటి వాళ్ళు ఉచిత వైద్యం చేసుకునే విధంగా ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకం కింద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు. అదేవిధంగా 108 మనం చూస్తున్నాం. ఎవరికైనా ఏదైనా ఆపద ఉన్నా కూడా వెంటనే 108 వాహనం పోయి మనకి సంబంధిత హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేసే విధంగా వారు రూపకల్పన చేయడం జరిగింది. అలాగే ముస్లింలకు 4% రిజర్వేషన్ ఘనత అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారి హయాంలోనే అనేక సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు మొన్న జరిగినట్టు కేసీఆర్ ప్రభుత్వం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు కొనసాగింపుగానే కేవలం పేరు మార్పు చేసుకొని అవే సంక్షేమ పథకాలు నడిపింది. అందుకే ఈ ఘనత కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి